వికలాంగులు అంతా ఉంటారు కదా, ముసలి వాళ్ళు వికలాంగులు వాళ్ళ పరిస్థితి రేపు ఇట్లా చేయడం తప్పు కదా చంద్రబాబు. మాకు ఇండ్ల దగ్గరికే ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో పెన్షన్ విషయంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి పెన్షన్ ని కూడా ఇంటి దగ్గర ఇచ్చే విధంగా విధానాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి ఎవరికేం నష్టం లేదు. ప్రతి పెన్షన్దారులంతా కూడా మెచ్చుకోవడం జరుగుతా ఉంది వాలంటీర్ల ద్వారా ఇస్తున్నందుకు. ఈరోజు ఏం చేశాడు రమేష్ అనే ఆయన ఎలక్షన్ కమిషన్ అప్పుడు చైర్మన్ గా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆయన మళ్ళా ఎలక్షన్ కమిషన్ పెట్టినాడు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు బంధు ఆయన ద్వారా ఎలక్షన్ కమిషన్కి పెట్టేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వరాదని చెప్పేసి అడ్డంకులు వేయడం జరిగింది. వికలాంగులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఈరోజు 1వ తారీఖు ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఈరోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిండే ఘనత ఏముంది? ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసేది కూడా. ఏ విషయంలో కూడా ఆయన పేదలకి సహకారం అందించాలని ఆలోచన లేదు. ఎందుకంటే పేదల పక్షాన ఉండేది జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళు కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా పేదోడికి ఇబ్బంది పెట్టాల, పేదోడుగానే ఉండాలి. పేదోడు అట్లుంటేనే మనకి లొంగుతాడు. పేదోడు తెలుసుకున్నాడంటే మాకు ఓటేరని చెప్పేసి బాగా తెలుసు చంద్రబాబు నాయుడికి. మళ్ళీ ఈ రోజు కూడా అలాంటి వారికి ఇబ్బంది పెట్టి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పిల్లోడు కూడా మళ్ళీ ఏ విధంగా ఈరోజు అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ విధంగా ఉన్నాయని కూడా వారికి ఓటేసినారంటే వస్తుందని చెప్పేసి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలా. ఇలాంటి ఆయన ఎందుకంటే స్వతహా వెన్నపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోకుండా ఏది కూడా ప్రజలకు అందికోకుండా పరిపాలన చేసే ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? 5 ఏళ్ళు ఉన్నాడు, ప్రతి పేదవాళ్ళకి ఏ విధంగా సహకారం ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, మంచి పరిపాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజాస్పందన చూస్తా ఉన్నాం. నేను ప్రజలను నమ్మి మోసపోవద్దు చెప్పగలుగుతా ఉన్నాం. ఇలాంటి సూపర్ 6 అని చెప్పేసి ఇవి ఇచ్చేవి కాదు, ఇస్తాడు, అధికారంలోకి వచ్చినా మర్చిపోతాడు. మీరు దాని గురించి దించాలంటే మనకు సమస్యలు ఉండవు అని చెప్పేసి కూడా ప్రతి పెన్షన్ దాడు జగన్మోహన్ రెడ్డి ఆయన వెంటనే స్పందిస్తాడు. ఈయన మాదిరి కాదు, ఈయనకి ఏమీ లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు ఏం చేసుకున్నా అంటే మీటింగ్లకు వస్తే ఉంటాడు, ఆయన ఉండలేడు. అందుకే ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా మీ దగ్గరకనే పెంచినవానవా దగ్గరకనే 70 పెంచిని ఆతోతానే మాట్లా వాళ్ళకి ఎట్లా వికలాంగులు అంతా ఉంటారు కదా, ముసలి వాళ్ళు వికలాంగులు వాళ్ళ పరిస్థితి రేపు ఇట్లా చేయడం తప్పు కదా చంద్రబాబు. మాకు ఇండ్ల దగ్గరికే ఇస్తా ఉన్నారు, మాకు బాగుంది.
ఇప్పుడు వచ్చి ఈయన వచ్చి కేసు వేసి ఇప్పుడు తిండ పోయి ఆడ తెచ్చుకోవాలా ఇది అదంటే ఇది తప్పు కదా. వారంట్ల గురించి చెప్పాలండి సార్, వాళ్ళు చాలా బుద్ధిమంతులు సార్. ₹1 మా దగ్గర ఎక్స్ట్రా తీసుకోలే. 6 గంటలకి 6:30కి 7కి ఇచ్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళు పట్టుకొని. వాళ్ళు మాకు బాగా చేస్తాండారు. వాళ్ళని తీసేసి పేదవాళ్ళ కడుపు కొట్టాలి చంద్రబాబు నాయుడు అట్లా కేసు వేస్తే ఎట్లని సార్, మాకు ఇబ్బందే కదా. మాకు ముసలోళ్ళకు ముచ్చుకోళ్ళకు మా నోటి కాడ తీసినట్టు కదా మా కూడు.